బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి. మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ ఇన్ని రోజులు అడ్డంగా వాదించిన పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కసారిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మసూద్ అజార్ ఉన్నాడనే విషయం బట్టబయలు కావడంతో ఒక్కసారిగా మసూద్ కదలికల్ని భారత్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో పాకిస్తాన్ బండారం బయటపడింది. గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాలో మసూద్ ఉన్నట్టు తెలుస్తోంది. భారత్లో పలు ఉగ్రవాదుల దాడుల వెనుక మసూద్ హస్తం ఉంది. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్, 2019లో పుల్వామా దాడి జైషే మహమ్మద్ పనిగా చెప్తారు. ఆపరేషన్ సింధూర్లో కూడా మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 10 మంది మృతి చెందారు. అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి మసూద్ వెళ్ళాడు. జైషే మహమ్మద్ను స్థాపించి భారత్లో అశాంతి అల్లకల్లోలాన్ని సృష్టించాడు మసూద్ అజార్. అంతేకాదు భారత్లో అనేక తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించాడు. ముఖ్యంగా 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్, 2019లో పుల్వామా దాడి వెనుక మోస్ట్ వాంటెడ్ ఇతనే సూత్రధారిగా చెప్తారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్ ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ని రోజుల పాటు మసూద్ అజార్ తమ దగ్గర లేడంటూ చెప్తున్న, అడ్డంగా వాదిస్తున్న పాకిస్తాన్ అబద్ధాలు మరొకసారి బట్టబయలయ్యాయి. వాస్తవానికి మసూద్ అజార్ను ఐక్యరాజ్య సమితితో సహా చాలా అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ముద్ర వేసింది, గ్రే లిస్టులో పెట్టింది. కానీ పాకిస్తాన్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొస్తుంది. కానీ ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల దగ్గర అతను ఉన్నాడు. చాలా ప్రాంతాల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడే చాలా వరకు మదర్సాలు ఉన్నాయి. దాదాపు వందల సంఖ్యలో ఈ మదర్సాల్లో టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ ప్రాంతానంతా కూడా దాదాపు 5,000 మంది వరకు కూడా అక్కడి నుంచి ఖాళీ చేసినట్టు చెప్తున్నారు. వందల సంఖ్యలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటి కూడా ఇతను శిక్షణ ఇస్తున్నాడు. అక్కడే విదేశాల నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా అక్కడ వాళ్ళందరినీ కూడా భారత్ పైకి ఉసుగొల్పేందుకు శిక్షణ ఇస్తూ వాళ్ళని ఉగ్రవాదులుగా తర్ఫీదునిస్తూ తయారు చేస్తున్నాడనే ఆరోపణలు భారత్ ఎప్పటి నుంచి చేస్తుంది. అంతేకాదు మనం 2019లో పుల్వామా అటాక్ తర్వాత ఒకసారిగా బాలాకోట్పై కూడా మనం దాడి చేసాం. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మళ్ళీ తిరిగి పుంజుకున్నారు. అయితే ఇన్నాళ్ల పాటు యుఎన్ అధికారికంగా గుర్తించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్పబోతుంది, ఎలాంటి సమాధానం చెప్పబోతుంది అని మాత్రం చూడాల్సిన పరిస్థితి. అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. తమ దగ్గర టెర్రరిస్టులు లేరని, పైగా తామే తీవ్రవాద బాధితులమంటూ చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఇలాంటి టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ భారత్పై కుసుగొల్పుతుంది. కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో అల్లకల్లోలాన్ని, అశాంతిని సృష్టిస్తుంది. మొన్నటి పహల్గాం దాడి తర్వాత ఒకసారిగా ఆపరేషన్ సింధూర్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పాకిస్తాన్లో చాలామంది టెర్రరిస్టులు తలో దిక్కు పారిపోయారు. అందులో మసూద్ అజార్ కుటుంబం దాదాపు 14 మందిని కోల్పోయింది. అందులో 10 మంది ఆయన కుటుంబ సభ్యులు, 4 పని మనుషులుగా చెప్తున్నారు. బహవల్పూర్లోని ఆయన ఇల్లు, అదే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్గా కూడా చెప్తారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారత క్షిపణులు దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. అంతేకాదు మురిద్కే, బహవల్పూర్ తర్వాత చాలా ప్రాంతాల్లో మనం దాడులు చేశాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మసూద్ అజార్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం మసూద్ అజార్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో గ్లోబల్ టెర్రరిస్ట్, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దొంగ బుద్ధి అయితే బయటపడింది. పాకిస్తాన్ చెప్తుంది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్ అజార్ పాకిస్తాన్లో ఉన్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టాయి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పరిధిలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్ అజార్ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశ్చితంగా పరిశీలిస్తున్న భారత ఇంటెలిజెన్స్ బహవల్పూర్కు 1000 కిలోమీటర్ల దూరంలో మసూద్ నివాస జాడలు ఉన్నట్టు తెలిసింది. ఇటీవల మసూద్ అజార్ స్కర్దు సద్పారా ఏరియాలో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేస్తుంది. అక్కడ ప్రధానంగా కొన్ని ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌజుల్లో మసూద్ కనిపించాడు. ఇక ఇటీవల అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి మాట్లాడుతూ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పాకిస్తాన్లో
ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్లోనే అజర్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసిన తరుణంలో బిలావల్ భుట్టో మరి ఇప్పుడు ఏం చేసి సమాధానం చెప్తాడు. ఈ సోకాల్డ్ ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఈ బిలావల్ భుట్టో ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? పరిణతి లేని రాజకీయ నాయకుడిగా కేవలం వారసత్వంతో రాజకీయాలకు వచ్చిన బిలావల్ భుట్టో ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు? నీతిబాహ్యమైన మాటలు, దొంగ బుద్ధి, కపట బుద్ధిని ప్రదర్శించే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్తుంది? పాకిస్తాన్ భారత ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి స్పష్టమైన ఆధారాలను చూసి ఇప్పటికైనా మాట మారుస్తుందా లేదా? భారత్లో ఇప్పటివరకు జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజర్ది కీలక పాత్ర. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో మసూద్ అజర్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజర్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ పరిధిలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు. సో మొత్తం మీద భారత్ ఇస్తున్నటువంటి ఆధారాలు, నివేదికల ఆధారంగా పాకిస్తాన్ మళ్ళీ మాట మారుస్తుందా, దొంగ బుద్ధి ప్రదర్శిస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సో మోస్ట్ వాంటెడ్ మసూద్ అజర్ అయితే ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నాడనడానికి స్పష్టమైన ఆధారాలు అయితే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ జాడపై కీలక సమాచారాన్ని అయితే బయటపెట్టింది భారత్. ఇంకా ఓ జాతీయ మీడియా అయితే ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఆ మసూద్ అజర్ కీలక స్థావరం బయటపడింది. ఇక ఈ ప్రాంతానికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ అతని స్వంత ఊరు. అక్కడికి బహవల్పూర్ బుర్జుకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఓకేలో ప్రస్తుతం ఇతడు కనిపించినట్టుగా చెప్తున్నారు. ఇక స్కార్డు సద్పారా రోడ్లో కనిపించినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో 2 మసీదులు ఉన్నాయి, మదర్సాలు ఉన్నాయి, ప్రైవేటు ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఆకర్షణీయమైన సరస్సులు ఉంటాయి, ప్రకృతి ఉద్యానవనాలతో అక్కడ అది ఒక పర్యాటక కేంద్రంగా చెప్తారు. సో ఆ ప్రాంతంలో మసూద్ అజర్ తచ్చాడుతున్నట్టుగా చెప్తున్నారు. అజర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చు అంటూ పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్లో దొరికితే అతను భారతదేశానికి అప్పగిస్తామని చెప్పాడు. సో ఆ రకంగా ఇప్పుడు మరి ఏం చెప్తాడు? ఇక జైషే ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. అతని ప్రసంగాల పాత ఆడియో క్లిప్లను రీసైక్లింగ్ చేస్తూ చాలా కాలంగా బహవల్పూర్ స్థానంలో ఉన్నాడనే అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. కానీ భారత నిఘా సంస్థలు అతని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ని లక్ష్యంగా చేసుకుని నేలమట్టం చేసింది. భారత్ జరిపిన దాడిలో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్పై భారత సైన్యం దాడి చేసి అక్కడ చాలామందిని మట్టుబెట్టిన పరిస్థితి. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారని చెప్తారు. ఆ భవనాన్ని మసూద్ తన ఇంటిగా వినియోగిస్తాడు. ఇది జైషే మహమ్మద్ ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో ప్రస్తుతం జైషే మహమ్మద్లో నెంబర్ 2గా ఉన్న మహమ్మద్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా అందులోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద విజయవంతంగా జరిపిన ఆపరేషన్ సింధూర్లో ఈ ముఠాకు చెందిన దాదాపు 14 మంది మృతి చెందారు. అందులో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులే. అతని సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతని భార్య, మేనకోడులు, 5 చిన్నారులు మృతి చెందారు. ఇక జైషే వర్గాలు అయితే దీన్ని ధృవీకరించాయి. మసూద్ అజర్కు అత్యంత సన్నిహితులైన 4 కూడా అందులో చనిపోయారు, కుటుంబ సభ్యులు కాకుండా. సో మొత్తం మీద ప్రస్తుతం భారత్ అందించే నిఘా వర్గాలు అందించే సమాధానాన్ని ఇప్పుడు ఏం చెప్తారు? ముఖ్యంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ బిలావల్ భుట్టో జర్దారి మొన్న అల్ జజీరాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు? అసలు మా దగ్గర టెర్రరిస్టులే లేరు, ముఖ్యంగా మసూద్ అజర్ అనేవాడు అసలు లేడు, ఉంటే భారత్ మాకు అప్పగిస్తే మేమే శిక్షిస్తామంటూ అతను ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో ఉన్నాడు అన్నాడు. మరి ఇప్పుడేం చెప్తాడు బిలావల్ జర్దార్ భుట్టో? ఇప్పుడేం చెప్తాడు? ఈ ఆధారాల మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చే ఆధారాలను బట్టి ఇప్పుడేం చెప్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం? గ్లోబల్ టెర్రరిస్ట్, మోస్ట్ వాంటెడ్ భారత్కు. అసలు పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, టెర్రరిస్టులను తయారు చేసే కర్మాగారం అది. పాకిస్తాన్ టెర్రరిస్టుల గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంది. పైగా మేమే టెర్రరిస్టు బాధితులం అంటారు. ఎందుకంటే అక్కడ ఇటువైపు ఒక పక్క నుంచి
టీపీటీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో పొడుస్తున్నారు, మరోవైపు ఇటు బిఎల్ఏ వాళ్ళు పొడుస్తున్నారు, రెండు వైపులా పొడుస్తున్నారు. కాబట్టి మేమే బాధితులం అంటారు ఉల్టా. కానీ వాళ్ళు చేసేదేంటి, కిందికి వచ్చి మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ వ్యూహరచన చేస్తూ భారత్ పైకి వేర్పాటువాదాన్ని తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తారు. మరి మీకు అలాగే ఉంది కదా బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మీకు అలాగే ఉంది కదా. మీకు ఎందుకు బుద్ధి రాదు? భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? భారత్ని ఎందుకు పూర్తిగా రక్తపాతాన్ని సృష్టిస్తారు? భారత్ని ఎందుకు కాల్చుకు తింటారు? మీ టెర్రరిస్టులంతా కూడా ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. ఇప్పటికైనా అగ్రదేశాలకు, పశ్చిమ దేశాలకు బుద్ధి రావాలి, అమెరికాతో సహా. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నారు, అక్కడే వ్యూహరచన చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచే భారత్ పైకి కత్తులు నూరుతుంటారు, రక్తపాతం చిందిస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇవ్వాలంటే ఈ పశ్చిమ దేశాలు చెప్తాయి. ఐఎంఎఫ్ నుంచి వచ్చే నిధులు ఇగో ఈ పనికిమాలిన వెధవలకు వీళ్ళని పెంచి పోషించడానికే. $1 బిలియన్ ప్యాకేజ్, బెయిల్అవుట్ ప్యాకేజీలు తీసుకొచ్చి ఈ మసూద్ అజర్ గాండి ఇలాంటి వాళ్ళను, లేదంటే ఇంకెవడో చాలామంది ఉన్నారు, మసూద్ అజర్ కావచ్చు, చాలామంది ఇలాంటి ఈ పనికిమాలిన ఈడియట్స్ని ప్రోత్సహించేందుకే పాకిస్తాన్ ఆ సొమ్మంతా వినియోగిస్తుంది. వీళ్ళందరికీ విఐపి ట్రీట్మెంట్ అక్కడ, ప్రోటోకాల్. ఎందుకంటే భారత్పై పోరాటం చేస్తున్న యోధులుగా వాళ్ళు గుర్తిస్తారు అక్కడ. చాలా దారుణం. అందుకే పాకిస్తాన్కు ఎక్కడ అయ్యో పాపం అనొద్దంటూ భారత్ చెప్తుంది. ప్రతి సందర్భం దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికల మీద భారత్ అదే వాదిస్తోంది. వాళ్ళని అయ్యో పాపం అనొద్దు, వాళ్ళకు నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు అభివృద్ధి ఖర్చు పెట్టరు. ఆ నిధులన్నీ కూడా ఇదిగో ఇలాంటి విధవల్ని భారత్ పైకి ఉసుగొల్పేందుకు డబ్బులు ఇచ్చి మేపుతుంటారు. చాలామంది అరబ్ కంట్రీస్ నుంచి కూడా నిధులు వస్తాయి. ఆ మదర్సాల పేరుతో వీళ్ళు మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించి నూరిపోసి, తీవ్రవాదాన్ని నూరిపోసి, ఫైరింగ్ శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఉగ్రవాద శిక్షణ ఇచ్చి, ఆత్మాహుతి దళాలుగానో లేకుంటే ఇంకేదైనా శిక్షణ ఇచ్చి అట్నుంచి నెమ్మదిగా పీర్ పంజాల్ అడవుల్లోంచి సౌత్ కాశ్మీర్లోకి పంపుతారు. మొన్న పహల్గామ్ దాడి జరిగింది అలాగే. ఆ పీర్ పంజాల్ పర్వత శ్రేణి నుంచి మెల్లగా పహల్గామ్లోకి పంపి దారుణమైన ఘటనలు, ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఇక భారత్ చూస్తూ ఊరుకోదు. మొన్నటి వరకు అయితే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్లని డిస్ట్రాయ్ చేసింది భారత్. అంతేకాదు వాళ్ళ వైమానిక స్థావరాలను కూడా డిస్ట్రాయ్ చేశాము. భారత్ సత్తా ఏంటో నిరూపించాము. ఇప్పటికైతే పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇంకోసారి భారత్ జోలికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ భారత్ ఒకటే చెప్తుంది, రక్తపాతం చర్చలు ఒకసారి జరగవు, రక్తపాతం టెర్రరిజాన్ని ఆపుతేనే మీతో చర్చలు జరుపుతామంటూ భారత్ చెప్తుంది. ఇక్కడ నుంచి ఏ దాడి జరిగినా, ఎలాంటి టెర్రర్ అటాక్ జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామంటూ భారత్ చెప్తుంది. యాక్ట్ ఆఫ్ వార్ కిందే పరిగణిస్తామని చెప్తుంది. సో ఇప్పుడు ఈ మసూద్ అజర్ లాంటి పనికి మాలిన ఈడియట్స్ అంతా కూడా ఇంకా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఇప్పటికైనా పట్టుకొని వాళ్ళంతలో వాళ్ళు సరెండర్ చేసుకొని కట్టడి చేస్తేనే బెటర్. లేదంటే మళ్ళీ భారత్ ఖచ్చితంగా ఇలాంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్లపైన వీళ్ళ కదలికలపైన దృష్టి పెట్టి మళ్ళీ ఏదో ఒక రోజు స్ట్రైక్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.